ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరం రెడ్డి గారు. క్వాంట్ మ్యూచువల్ ఫండ్ సంబంధించిన ఫ్రంట్ రన్నింగ్ ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అప్డేట్స్ ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. అంటే క్వాంట్ రన్ ఇదనే కాదు కానీ చాలా ఫ్రంట్ రన్నింగ్ ఇష్యూస్ ఇంతకు ముందు కూడా జరిగే ఉంటాయి కదా సార్. అంటే ఇప్పుడు చాలా మంది ప్యానిక్ అయిపోతున్నారు. క్వాంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అండ్ క్వాంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎక్కువగా ప్యానిక్ అయిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక కామన్ క్వశ్చన్ ఏంటి అంటే, ప్రీవియస్గా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యే ఉంటాయి కదా, ఎలా ఎవరెవరికి ఏంటని తెలుసుకోవచ్చా? సో ఎందుకు క్వాంట్కి మ్యూచువల్ ఫండ్లో ఏదైతే రిటైలర్స్ అందరూ ఇదవుతున్నారంటే, ఇండియాలో మెజారిటీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్లో క్వాంట్ ఖచ్చితంగా పరిచయం ఉంటుందండి. ఏదో ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది లాస్ట్ 7 years నుంచి మోస్ట్ ఆఫ్ ది కేటగిరీలో అది నెంబర్ 1లో ఉంది. అందుకని న్యాచురల్గానే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీ వాళ్ళు వరి అవుతూ ఉంటారు. అది బ్యాడ్ న్యూస్ కాబట్టి అది వరి అవటం కామనే. బట్ అది ఇండియా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి ఇది కొత్త ఏం కాదండి. ఇది మొదట కాదు, ఇది లాస్ట్ అవ్వదు. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాంటి వస్తూనే ఉంటాయి. అండ్ మీరు కనుక హిస్టారికల్ డేటా చెక్ చేసామనుకోండి, రిలయన్స్ మ్యూచువల్ ఫండ్లో 2021లో బయటకు వచ్చిందండి కేసు, ఫ్రంట్ రన్నింగ్ కేసు. ఆ టైంలో ఏంటంటే 3 నెలలు ఎంక్వైరీ నడిచినాయి. అంటే 3 ఎంప్లాయీస్ని సస్పెండ్ చేశారు. ఆ టైంలో వాళ్ళు కోట్లలో అమౌంట్ ఇచ్చేసి కోర్టు బయట సెటిల్ చేస్తున్నారు సెబీ తోటి. అండ్ అలాగే ఐఏఎఫ్ఎల్ ఏఎంసీ వాళ్ళు కూడా ఫ్రంట్ రన్నింగ్ కేసులో దొరికారు సెబీ వాళ్ళకి. ఆ టైంలో కూడా సెటిల్మెంట్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ హెచ్డిఎఫ్సి ఏఎంసీలో 2019 సెప్టెంబర్లో ఈ ఫ్రంట్ రన్నింగ్ కేసు దొరికారు వాళ్ళు కూడా. అండ్ వాళ్ళు కూడా 2 కోట్లు ఇచ్చేసి అమౌంట్ ఇచ్చి సెటిల్ చేస్తారు వీళ్ళతోటి. అండ్ తర్వాత డచ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా 5 కోట్లు సెబీ వాళ్ళకి ఇచ్చేసి ఆ కేసు సెటిల్ చేస్తున్నారు. ఇది December 21లో జరిగింది. టాటా ఏఎంసీలో కూడా ఫ్రంట్ రన్నింగ్ కేసు జరిగిందండి. అండ్ ఆ టైంలో కూడా ఇది జరిగింది 2020 అనమాట. అలాగే అది రిలయన్స్ సెక్యూరిటీస్లో వాళ్ళ డీలర్ అనమాట, అక్కడ జరిగింది ఆ టైంలో August 2020లో అది కూడా పట్టుకున్నారు. అండ్ May 2023లో యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్లో జరిగింది. అండ్ అక్కడ కూడా 2 ఫండ్ మేనేజర్స్ని సస్పెండ్ చేయడం జరిగింది అనమాట. అంటే వీటిని బట్టి చూస్తే ఏమవుద్దంటే, ఇది ఫండ్ మేనేజర్ లెవెల్లో కనుక జరిగితే వాళ్ళని సస్పెండ్ చేసేసి 2 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఫైన్ వేస్తారు. వరస్ట్ సినారీలో జరుగుతుంది. మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అది ఎందరం వద్ద మనకే తెలియదు. హిస్టారికల్ డేటాలో ఎక్కడ కూడా మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయినట్టు ప్రూఫ్ లేవు అనమాట. ఇప్పుడు వరకు ప్రూవ్ అవ్వలేదు. బట్ ఫండ్ మేనేజర్ అయితే మాత్రం ప్రూవ్ అయింది. ఫండ్ మేనేజర్ ఎక్కువ సార్లు ఏమవుతుందంటే, ఫండ్ మేనేజర్స్కి అంటే డీలర్కి అంటే బ్రోకర్కి ఉన్న రిలేషన్ బేస్గా తీసుకొని వస్తూ ఉంటాయి అనమాట. అందుకని ఖచ్చితంగా డీలర్స్ ఇన్వాల్వ్ అవుతారు. ఫస్ట్ వాళ్ళకి అది లీక్ చేసేది. అక్కడ వాళ్ళకి ఏదైనా ఆర్డర్ వచ్చింది అనుకోండి, పెద్ద ఆర్డర్, ఈ విషయాన్ని వాళ్ళు లీక్ చేసేది వాళ్ళే అనమాట. అయితే డీలర్ కనుక ఈ న్యూస్ 1 week ముందే వచ్చింది అనుకోండి, హై నెట్వర్త్ ఇన్వెస్టర్ చెప్తారు వాళ్ళు కొనబోతున్నారు ఈ స్టాక్స్ని, మీరు అందరూ కొనేసిండి అని. బల్క్లో కొన్ని బాగా రేట్ పెంచేసేసి ఎక్కువ రేట్ దగ్గర ఫండ్ వాళ్ళు కొంటారు అనమాట. ఇంకా అట్లా ఎక్కువ సార్లు ఇన్వాల్వ్ అయ్యేది డీలర్స్ అండ్ బ్రోకర్స్ ఇన్వాల్వ్ అవుతారు. సెకండ్ ఏంటంటే, ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇచ్చారో అఫీషియల్గా ఫండ్ మేనేజర్స్ వాళ్ళు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతారు. ఈ 2 దాటి లోపల ఎంత రూట్ ఉంది అన్నదాన్ని బట్టేసి మన అలిగేషన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఎలిగేషన్స్ ఓన్లీ డీలర్కి ప్లస్ ఫండ్ మేనేజర్కి అయితే మాత్రం హిస్టారికల్ డేటా చూసుకుంటే అది కామన్ థింగ్ లాగా కనిపిస్తుంది అక్కడ. అందుకని ఇండియాలో ఫ్రంట్ రన్నింగ్ అనేది ఇప్పుడు జరుగుతుంది కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. అండ్ దొరికిన ప్రతిసారి దొంగల్లాగా పెనాల్టీ కట్టేసి తప్పించుకుంటా ఉన్నారు. ఈసారి కూడా పెనాల్టీ కట్టి తప్పించుకుంటారు అంతే, ఒకవేళ ఏది ఫండ్ మేనేజర్ లెవెల్లో కనుక అయితే. బట్ ఏఎంసీ లెవెల్లో జరిగితే మాత్రం అది ఇష్యూ సీరియస్ అవుతుంది. అండ్ దీనికి ఒక స్పామ్ లాగా ఎలిగేషన్ లాగా కూడా చూడొచ్చు సార్. ఎందుకంటే ఇంకా ప్రూవ్ అవ్వలేదు కాబట్టి కేవలం క్వాంట్ అనేది ఇంత మంచి గ్రోత్ చూస్తుందని చెప్పేసి బయట వాళ్ళు థర్డ్ పర్సన్ నుంచి వచ్చిన ఎలిగేషన్ కింద చూడొచ్చా? నో, అది రెగ్యులేటరీ బాడీ సెబీ దగ్గర నుంచి వచ్చిందంటే ఎవిడెన్స్ లేకుండా వాళ్ళు రైడింగ్ రారు. సో ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది అంటే ఒక ఎంటిటీ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరుగుతున్నాయి అంటే వాళ్ళకి ఎంతో కొంత క్లూ దొరుకుతుంది. ఆ క్లూ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం వాళ్ళు రైడింగ్కి వస్తారు. బట్ 90% సినారీలో డెఫినెట్గా అక్కడ ఏదో ఉంటుంది మ్యాటర్, లేకపోతే రాలేరు వాళ్ళు. అందుకని వాళ్ళు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్లో ఏదో ఒక ఎవిడెన్స్ దొరికితేనే వాళ్ళు రైడింగ్కి వస్తారనమాట. అందుకని ఏదో ఒకటి ఇష్యూ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది దానివల్ల. బట్ ఇష్యూ అనేది డీప్ రూట్ లెవెల్లో అంటే టాప్ మేనేజ్మెంట్ దాకా ఉందా, లేదా డీలరు అండ్ ఫండ్ మేనేజర్ వరకే ఉందా అని చూడాలి. ఫండ్ మేనేజర్ వరకు ఉంటే కనుక ఇది నార్మల్ థింగే అండ్ ఎవ్రీ ఇయర్ జరిగేది, ఈ సంవత్సరం క్వాంటర్ జరిగింది అనుకోవచ్చు. అంటే నేను ఫ్రంట్ రన్నింగ్ సపోర్ట్ చేస్తున్నాను కాదు, బట్ ఆ ప్రాక్టీస్ ఎప్పటి నుంచో ఉంది. సో ఇన్ కేస్ 2 కేసెస్ తీసుకుందాం సార్. ఫస్ట్ కేసులో ఇన్ కేస్ ఇది రాంగ్ అని ప్రూవ్ అయింది, ఓన్లీ ఫండ్ మేనేజర్స్ తప్పు అని మాత్రమే తెలిసింది అనుకుంటే వాళ్ళు పెనాల్టీ కట్టేసి వెళ్ళిపోతారు కదా, ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి? కంటిన్యూ చేయొచ్చా? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పిన హెచ్డిఎఫ్సి ఏఎంసీ బాగానే నడుస్తుంది, ఇప్పటికి ఐఏఎఫ్ఎల్ ఇప్పుడు బాగానే నడుస్తుంది, ఏఎంసీ అండ్ యాక్సిస్ నడుస్తూనే ఉంది. అంటే ప్రతిదీ రిలయన్స్ సెక్యూరిటీస్ నిప్పాన్ వాళ్ళది రన్ అవుతూనే ఉంది, అన్నీ రన్ అవుతూనే ఉన్నాయి కదా. అందుకని ఈ ఇండస్ట్రీలో
అనెతికల్గా ఈ ప్రాక్టీస్ ఎప్పటి నుంచో జరుగుతుంది అని మనం అనుకోవాలి తప్ప కొత్తగా షాక్ అయ్యే న్యూస్ అయితే కాదనమాట. మీరు గూగుల్కి వెళ్ళండి, ఈవెన్ కంపెనీ పేర్లు పెట్టండి ఇక్కడ, లైక్ యూనో అంటే నేను చెప్తున్నాను కాదు, అరవిందో ఫార్మా ఇన్సైడ్ ట్రేడింగ్ అని కొట్టండి, ఏమొస్తుంది మీరు చూడండి. అంటే దివీస్ ఇన్సైడ్ ట్రేడింగ్ అని కొట్టండి, ఏమొస్తో చూసుకోండి. రాకేష్ జుంజున్వాలా ఇన్సైడ్ ట్రేడింగ్ అని కొట్టండి, ఏమొస్తో చూడండి. ముఖేష్ అంబానీ ఇన్సైడ్ ట్రేడింగ్ అని కొట్టండి, ఏమొస్తో చూడండి. రిలయన్స్ ఇన్సైడ్ ట్రేడింగ్ అని కొట్టండి. కొన్ని వందల కంపెనీల పేర్లు కొట్టండి. ఇన్సైడ్ ట్రేడింగ్ లో ఎన్ని మాటలు సేపి పట్టుకుంటుంది వాళ్ళని, ఎంత పెనాల్టీ కట్టారో మీరు ఆశ్చర్యపోతారు. మనం ఎక్కువ సార్లు వీళ్ళందరూ ఎతకలేమో అనుకుంటాం, మనీలో ఎతకలు ఉండదండి. మనీలో డార్క్ సైడ్ ఎప్పుడూ ఉంటుంది. డార్క్ సైడ్ మనం దాన్ని టచ్ చేయకూడదు, బట్ ఆ యాంగిల్లో థింక్ చేసామనుకోండి ఇంత అగ్లీగా ఉంటుంది అనిపిస్తుంది మనకి. అందుకని నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీరు గూగుల్లో వెళ్ళేసి జస్ట్ హిట్ చేయండి గూగుల్ని. రాకేష్ జుంజున్వాలా ఇన్సైడ్ ట్రేడింగ్, రిలయన్స్ ఇన్సైడ్ ట్రేడింగ్, ముఖేష్ అంబానీ ఇన్సైడ్ ట్రేడింగ్, దివి ల్యాబొరేటరీ ఇన్సైడ్ ట్రేడింగ్, అరవిందో ఫార్మా ఇన్సైడ్ ట్రేడింగ్. నేను చెప్పింది 10 పేర్లే, నేను తెలుసుకున్నానంటే కనీసం 100 పేర్లు ఇస్తాయి ఇలాంటి. అందుకని మీరు అదే అంటే ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది కామన్ ప్రాక్టీస్. మనకి మొదట్లో తెలిస్తే భయం వేస్తుంది, ఓ మై గాడ్ ఇలాంటి కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసామా అని. బట్ ఇట్స్ ఓకే, అది ఎప్పటి నుంచో ఉంది. అలాగే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో కూడా ఈ ఫ్రంట్ రన్నింగ్ అనేది మనం ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ ఎగ్జాంపుల్లో, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఇది మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయితే మాత్రం వెరీ సీరియస్ ఇష్యూ. బట్ ఓన్లీ ఫండమెంటల్ లెవెల్లో ఉంటే అంత పెద్ద ఇష్యూ ఏమి ఉండదు, ఎందుకంటే పెనాల్టీస్ పంపిస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ ఫండ్లో పర్ఫార్మెన్స్ డజ్ మ్యాటర్ అంతే. పర్ఫార్మెన్స్ తగ్గితే కనుక మనం బయటకు వెళ్ళొచ్చు. ఏ మ్యూచువల్ ఫండ్ అయినా సరే ఇయర్లీ ఒకసారి రివ్యూ మ్యాండేటరీ అండి. ఫైనాన్షియల్ అసెట్స్ అయినా సరే మనం అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాం అనుకోండి, మనం బయటకు వెళ్ళొచ్చు. కానీ మోస్ట్లీ ఈ న్యూస్ ఎప్పుడో తెలిసే అవకాశం ఉంది సార్. అంటే ముఖ్యంగా ఇక్కడ ఈ న్యూస్ క్లోజ్ అవ్వడానికి ఒక 1 వీక్ పట్టే టైం, ఈజీగా 1 month 2 months పట్టేది. ఎందుకంటే సెబీ ఎంక్వైరీ కంప్లీట్ అవ్వడానికి ఇట్ టేక్స్ మంత్స్ టైం డెఫినెట్ గా. ఇక కేస్ 2లో మేనేజ్మెంట్ నుంచి కూడా తప్పు ఉంది అనుకుంటే డెఫినెట్ గా దూరంగా ఉంటే బెటర్. అన్నిటికన్నా ఎథికల్ గా ఉంటే చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. ఎథికల్స్ లేనప్పుడు నాకు అలాంటి వాళ్ళు నెట్వర్క్ నాకు వద్దు, నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా నాకు అవసరం లేదనమాట. ఎందుకంటే మెజారిటీ హై నెట్వర్క్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇంటిగ్రిటీ ఎథికల్ మెయింటైన్ చేస్తారు. అవి లేదు అనుకుంటే వాటికి దూరంగా ఉంటారు. అది ఎంత మంచి కంపెనీ అయినా సరే కొంత వరకు ఎథికల్ మనం మెయింటైన్ చేయాల్సిందే. అది లేదనుకోండి కొలాప్స్ అవుతాయి. ఈవెన్ సత్యం కంప్యూటర్లో కూడా అదే కదా ఇష్యూ. అది ఎందుకు కొలాప్స్ అయింది? అంత పెద్ద వరల్డ్ నెంబర్ 1 ERP కంపెనీ అది. ప్రమోటరే అనెథికల్గా ఇచ్చేసాడు కాబట్టి, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ వాడి డబ్బులు సంపాదించాడు కాబట్టి కంపెనీ కొలాప్స్ అయిపోయింది. అందుకని టాప్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ లాస్ని కట్ చేసుకుని బయటకు పోవటం బెటర్ అనమాట అట్లా. బట్ ఇక్కడ జరుగుతుంది ఒక కంపెనీలో బ్యాడ్ న్యూస్ కాదండి, ఒక మ్యూచువల్ ఫండ్లో కాబట్టి అంత ఎఫెక్ట్ దీంట్లో ఉండదు. అంటే ఈరోజు చూసాం, ఈరోజు మార్కెట్లో ఇనిషియల్ జర్క్ మార్నింగ్ మొదట్లో -100 పాయింట్లు ఓపెన్ అయింది, బట్ ఈవినింగ్ కల్లా సెటిల్ అయిపోయి ఏం లేదు, మామూలుగానే ఉంది. అండ్ మోర్ ఎవర్ క్వాంట్లో 50% వెయిటేజ్ లార్జ్ క్యాప్కి ఇచ్చారు. వాళ్ళకి ఎంత డబ్బు కావాలంటే స్పాట్లో తీసుకురాగలుగుతారు. అందుకని మార్కెట్లో ప్రెజర్ ఏం లేదండి. కాబట్టి మన సైకిల్ మనం ఇంత పెట్టాం కాబట్టి ఆ పెయిన్ ఉంటుంది. నాది ELSS ఫండ్ ఉందండి. నాది 3 అకౌంట్లో మా ఇంట్లో ఫ్యామిలీ పేరు ఉంది. ఈచ్ అకౌంట్ నుంచి ఆల్మోస్ట్ గత 2 years నుంచి దాంట్లో ఉంది. అంటే ఈచ్ అకౌంట్లో 3 లక్షలు ఉంది. అంటే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో నాకు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, మా అబ్బాయి దాంట్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఐఎమ్ నాట్ వరీయింగ్ అబౌట్ దిస్ థింగ్, ఎందుకంటే ఇది హిస్టరీలో బోల్డెన్ సార్లు వచ్చింది కాబట్టి. కానీ టాప్ మేనేజ్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయిందని వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ వీడియో చేద్దాము. అప్పుడు నేను బయటకు పోయినప్పుడు చెప్తాను, నేను బయటకు వెళ్తున్నాను, కావాలంటే మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.